సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కంప్యూటరీకరణ చేయకుండా కోట్ల స్వాహ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అభయహస్తం ప్రజా పాలన పేరుతో ప్రజాపాలన అప్లికేషన్ అయితే అంతకుముందు పెట్టారు కదా. దాంట్లో భాగంగా చాలా దొంగ అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పేర్లు అయి కొట్టేశారు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగాలకు సెలవు పెట్టి గంటల పాటు వలసలో నిల్చొని నగరంలో ప్రజాపాలన దరఖాస్తును సమర్పించిన పేదలు మోసపోయారు. జిహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారులు చేతివాటం ఫలితం ఇది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం. ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియ నిధులు దోపిడీ తంతుగా మార్చారు. ఉదాహరణకు లక్షల్లో దాదాపు 40,000 దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేయలేదు. ఆయా ఏజెన్సీల వారికి బిల్లులు మాత్రం లక్షల దరఖాస్తులు చెల్లించారు. ఇలా నగరం మొత్తంలో 12 కోట్ల ప్రజాధనం ఇక్కడ వెచ్చించడం గమనార్హం. దరఖాస్తు దశలోనే అవకతవకలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను నగరంలో అర్హులైన పేదలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద తెలంగాణలో ఏదైతే జరిగిందో, ఎలా అయితే ఫ్రాడ్లు అయితే జరిగినాయని, దీనివల్ల పేదలు అయితే నష్టపోయారని, ప్రభుత్వం వారందరికీ కూడా మళ్ళీ అవకాశం కల్పించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.